ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ చల్లని చూపు మీ పైన ఉంటుంది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఏం చెప్పారో మీకు అర్థమైందా? అర్థం అయినట్టే ఉంది, కానీ అర్థం కాలేదండి. మీకేమైనా అర్థమైందా? మన గురించి ఏదో చెప్పినట్టు అనిపించింది. మన గురించా? సర్లేండి, అలాంటి వాళ్ళేదో మంచి చెడు చెప్పడం మామూలే కదా. రండి రండి. సార్, శంకర్ సార్ వాళ్ళు మన కోసం వస్తున్నట్టున్నారు సార్. కారా బాబు. శంకర్, సెండే సార్ అనుకుంటా. దిగండి దిగండి. మేము మీ దగ్గరికి బయలుదేరాం సార్, ఇంతలో మీరే మాకు ఎదురొచ్చారు. అలాగా? దేని గురించి శంకర్? అదే సార్, ఈవెంట్ క్యాన్సిల్ చేశారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓ, అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? మా ప్రపోజల్ నచ్చలేదా? వేరే ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? నో, అలాంటిదేం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మేమన్నీ ప్లాన్ చేసేసాం కదా సార్, పైగా ఇది మాకు సెకండ్ ఈవెంట్. మీరు ఆల్ ఆఫ్ సడన్ గా క్యాన్సిల్ చేసేసరికి మాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది సార్. ఐఎమ్ రియల్లీ సారీ శంకర్, బట్ యూ డోంట్ వరీ, పేమెంట్ మాత్రం నీకు పంపించేస్తాను. అయ్యో, డబ్బుల కోసం అని కాదు సార్. యాక్చువల్గా ఇలా క్యాన్సిల్ అయితే మాకున్న ఇమేజ్ పోతుంది కదా, అందుకని అడిగాం. అసలు ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? మీకు తెలిసిందే కదా సార్, వాళ్ళ ప్రాణానికి హాని ఉందని మీరే కదా అన్నారు. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకుంటే కక్షతో ఇంకా ఎంతకైనా తెగిస్తారని సారు భయం. అవును శంకర్, పిల్లల ప్రాణాల కంటే మించింది కాదు కదా అని నేనే పోస్ట్ పోన్ చేశాను. ముందు వాళ్ళని వెంటాడుతున్న శత్రువును కనిపెట్టాలి, వాళ్ళకి ఏ శత్రు భయం లేకుండా చేయాలి, దానికే ప్రయత్నిస్తున్నాను. వాళ్ళకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. మీ బాధ నాకు అర్థమవుతుందండి. అసలు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి మరీ చంపారు. భార్య పోయిందన్న ఆ బాధతో ఆ భర్త కూడా చనిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.